హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో కొబ్బరి బూరెల్ని చాలా ఈజీగా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా అస్సలు పాడవకుండా సింపుల్ ప్రాసెస్తో పక్కా కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ కొబ్బరి బూరెలు కనీసం వారం నుంచి 10 రోజుల పాటు నిల్వ ఉంటాయండి. ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము అంటే హ్యాపీగా తినేయచ్చు. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఇష్టంగా తింటారు. ఇంట్లో ఎప్పుడైనా కొబ్బరి ఎక్కువగా మిగిలిపోతే ఒక్కసారి ట్రై చేయండి, తప్పకుండా అందరికీ నచ్చుతాయి. ముందుగా ఇక్కడ నేను ఈ కొబ్బరి బూరెల కోసం తడి బియ్యం పిండి కావాలి కాబట్టి బియ్యం నానబెట్టుకుంటున్నాను. ఇక్కడ నేను కేజీన్నర వరకు బియ్యం తీసుకుంటున్నాను. రేషన్ బియ్యమే తీసుకుంటున్నాను. అయితే వెయిట్ వైజ్ చెప్పాలి అంటే కేజీన్నర వరకు తీసుకున్నాను. అలాగే డబ్బా కొలతతో కూడా చెప్తాను. అన్నీ కూడా సేమ్ ఒకే డబ్బాతో కొలిచి తీసుకుంటే ఈజీ అవుతుంది. ఒక డబ్బా వరకు రైస్ తీసుకున్నాను. వెయిట్ వైజ్ 1.5 కేజీ వరకు ఉంటాయి. ఇప్పుడు 2-3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ నిండా నీళ్లు పోసి కనీసం 15 నుంచి 18 గంటల పాటు ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. బియ్యం ఎంత బాగా నానితే కొబ్బరి బూరెలు అంత బాగా వస్తాయండి. ఇక్కడ నేను ఒక రోజంతా నానబెట్టిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒక 2 సార్లు శుభ్రంగా కడిగి వడగిన్నెలోకి వడకట్టేసేయాలి. వడగిన్నెలో ఒక 10-15 నిమిషాలు ఉంచాము అంటే నీళ్ళన్నీ కూడా పోతాయి కాబట్టి మిల్లుకిచ్చి పిండి పట్టించుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ కాబట్టి ఈ పిండిని మిల్లులో పట్టిస్తున్నాను. ఒకవేళ తక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేసేటట్లయితే మిక్సీ జార్లో వేసైనా పిండి మెత్తగా పట్టి జల్లించుకోవచ్చు. ఇక్కడ నేను ఇలా వడగిన్నెలో ఒక 15 నిమిషాల పాటు ఉంచి ఆ తర్వాత ఒక డబ్బాలో వేసి మిల్లుకిస్తున్నాను. మిల్లులో పిండి పట్టిన తర్వాత ఖచ్చితంగా పిండిని జల్లించిన తర్వాత మాత్రమే ఈ కొబ్బరి బూరెలు ప్రిపేర్ చేసుకోవాలి. మిల్లులో పిండి ఎంత మెత్తగా పట్టినా ఖచ్చితంగా జల్లించుకోవాలండి. అలాగే మిల్లుకిచ్చి పట్టించేటప్పుడు రన్నింగ్లో ఉన్న మిల్లులో మాత్రమే పిండి పట్టించుకోవాలి. ఒకవేళ రన్నింగ్లో లేకుండా అప్పుడప్పుడు వాడే మిల్లు కానీ లేకపోతే రిపేర్లో ఉన్న మిల్లులో కానీ పిండి పట్టించినట్లయితే కొబ్బరి బూరెలు పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి తడిపిండి ఎప్పుడు పట్టించినా కానీ ఖచ్చితంగా రన్నింగ్లో ఉన్న మిల్లులో మాత్రమే పిండి పట్టించుకోవాలి. అలాగే కొత్త మిల్లులో కూడా పిండి పట్టించొద్దండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని జల్లించిన తర్వాత ఇప్పుడు ఎప్పటికప్పుడు ఇలా అదిమి పట్టుకోవాలి. అంటే పిండి జల్లించిన ప్రతిసారి కూడా పిండిని ఇలా అదిమి పెట్టాము అంటే పొడి బారకుండా ఉంటుంది. పొడి బారినా కానీ ఈ కొబ్బరి బూరెలు పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. పిండి ఆరిపోకుండా ఇలా చక్కగా కప్పి పక్కన పెట్టేసేయాలి. ఆ తర్వాత ఇక్కడ నేను ఒక పెద్ద కొబ్బరికాయ తీసుకుని కొబ్బరిని తీసుకున్నాను. 1 కేజీన్నర బియ్యంకి పెద్ద కొబ్బరికాయ అయితే సరిపోతుంది. వీలైనంత మెత్తగా ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు ఈ కొబ్బరి పొడిని పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇక్కడ నేను కేజీన్నర వరకు బియ్యం తీసుకున్నాను కదండి. కేజీన్నరకి 1 కేజీ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఈ బెల్లాన్ని ఇక్కడ నేను చాకుతో ఇలా సన్నగా తురుముతున్నాను. అయితే మనం డబ్బా వైజ్ బియ్యం తీసుకున్నాం కాబట్టి ఆ కొలత కూడా తీసుకోవాలి. ఈజీగా ఉండటం కోసం డబ్బాతో కూడా చూపిస్తున్నాను. కొబ్బరి బూరెల కోసం వాడే బెల్లం ఇలా మెత్తగా ఉండేటట్లు చూసుకోవాలి. అప్పుడే కొబ్బరి బూరెలు చాలా మెత్తగా వస్తాయి. నెక్స్ట్ మనం బియ్యం ఏ డబ్బాతో కొలిచామో సేమ్ మళ్ళీ అదే డబ్బాతో బెల్లాన్ని కొలిచి చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఈ కొలతలు ఫాలో అయ్యారు అంటే అస్సలు పాడవకుండా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇక్కడ మనం బియ్యం ఒక డబ్బా నిండుగా కొలిచాం కదండి. సేమ్ మళ్ళీ అదే డబ్బాతో 30 డబ్బా వరకు బెల్లం తురుము తీసుకోవాలి. ఇలా ఏ కప్పుతో తీసుకున్నా కానీ సేమ్ ఇదే కొలతలు కావాలి. 1 డబ్బా వరకు బియ్యం తీసుకున్నాం కాబట్టి 30 డబ్బా వరకు బెల్లం తురుము తీసుకున్నాను. ఇప్పుడు ఈ బెల్లాన్ని ముందుగా కరిగించాలి. పాకం పట్టొద్దు, డైరెక్ట్గా బెల్లాన్ని కరిగించిన తర్వాత వడకట్టి ఆ తర్వాత పాకం పట్టుకోవాలి. బెల్లంలో పొరపాటున ఏమైనా నలకలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా బెల్లాన్ని కరిగించి జల్లించుకోవాలి. ఇప్పుడు కొంచెం నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టేస్తున్నాను. ఇక్కడ నేను చాలాసార్లు ఈ కొబ్బరి బూరెలు చేశాను కాబట్టి కరెక్ట్ కొలతలు తీసుకుంటున్నాను. ఒకవేళ మొదటిసారి కొబ్బరి బూరెలు చేసే వాళ్ళైతే బియ్యాన్ని ఒక డబ్బాకి నిండుగా తీసుకున్నాం కదండి. అదే టైంలో ఇంకొక 2 పిరికెళ్ళ వరకు బియ్యం ఎక్కువ తీసుకోవచ్చు. బెల్లం క్వాంటిటీ అటు ఇటు అయినా కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. నెక్స్ట్ బెల్లం అంతా కరిగిన తర్వాత ఇలా వడకట్టేస్తున్నాను. పాకం ప్రిపేర్ చేస్తే పాత్ర అడుగు మందంగా ఉండేటట్లు చూసుకోవాలి. అప్పుడే పాకం ఈవెన్గా ఉడుకుతుంది, మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇలా వడకట్టిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈవెన్గా కలుపుకుంటూ పాకాన్ని ప్రిపేర్ చేయాలి. కొద్దిసేపు
ఇలా ఉడికించిన తర్వాత ఒకసారి చెక్ చేస్తున్నాను. ఒక గిన్నెలోకి కొంచెం వాటర్ తీసుకుని ఇలా పాకాన్ని వేసి చెక్ చేయాలి. పాకం అనేది ఇక్కడ కొబ్బరి బూరెలకి చాలా లేతగా ఉండాలండి. అరిసెల పాకంలాగా కాకుండా లేత పాకం పట్టాలి కాబట్టి. ఇక్కడ చూడండి, పాకం ఇలా చేత్తో దగ్గరకంటే సరిగా దగ్గరికి రావట్లేదు, అలాగే కరిగిపోతుంది కాబట్టి ఇంకా రాలేదు. మరికొద్దిసేపు ఉడికిస్తున్నాను. మరొక 5-6 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత మళ్ళీ చెక్ చేయాలి. ఒకసారి పాకం రావడం స్టార్ట్ అయింది అంటే వెంటనే చెక్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు చూడండి, చేతి వేలతో ఇలా దగ్గర కంటే పాకం అంతా కూడా ఇలా ముద్దలాగా వస్తుంది. పాకం నీళ్ళలో కరగకుండా ఇలా ముద్ద ఫామ్ అవ్వాలి. చేత్తో తీస్తే రాకుండా ఇలా జారిపోతూ ఉండాలి. ఇలా ఉంటే కొబ్బరి బూరెలకి పర్ఫెక్ట్ పాకం అన్నట్లు. ఇప్పుడు వెంటనే లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసి మనం ముందుగా మిక్సీ పట్టిన కొబ్బరి పొడి వేస్తున్నాను. కొబ్బరి పొడి వేసిన తర్వాత పాకం ముదరదండి, ఎందుకంటే కొబ్బరిలో తేమ ఉంటుంది కాబట్టి పాకం ముదిరే ఛాన్స్ ఉండదు. ఇలా కొబ్బరి పొడి వేసి నెక్స్ట్ మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పొడిని, నెయ్యిని కూడా వేసి అంతా కూడా కలిపి 1-2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి. ఎక్కువసేపు ఉడికించొద్దు. జస్ట్ కొబ్బరిలో తేమ ఉంటుంది కాబట్టి 1-2 నిమిషాలు మాత్రమే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించి ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేస్తున్నాను. పక్కకు దించిన తర్వాత పాకం వేడి చల్లారక ముందే మనం ముందుగా జల్లించి పెట్టిన పిండిని ఇలా చేతి వేళ్ళతో చల్లినట్టు చేయాలి. అదిమి పెడతాం కాబట్టి ఉండలు కడుతుంది. అలా ఉండలుగా వేయకుండా చేతి వేళ్ళతో పిండిని కాస్త రఫ్ చేసేసి ఇలా వేస్తూ చల్లినట్టు వేస్తూ ఉండాలి. ఇలా వేసి చక్కగా కలిపేసేయాలి. వేసిన పిండి వేసినట్టు ఉండలు లేకుండా చక్కగా కలిపిన తర్వాత మళ్ళీ పిండి వేసి కలుపుతూ ఉండాలి. పాకం చల్లారక ముందే ఈ పిండి అంతా కూడా వేసి కలుపుకోవాలి. కొబ్బరి బూరెలు ఎప్పుడు ప్రిపేర్ చేసినా కానీ పర్ఫెక్ట్గా రావాలి అంటే బియ్యం ఖచ్చితంగా 15-18 గంటల పాటు నానబెట్టుకోవాలి. అలాగే బెల్లం కూడా కరెక్ట్ కొలతలు తీసుకోవాలి. 1 డబ్బా బియ్యం తీసుకుంటే 30 డబ్బా వరకు బెల్లం తీసుకోవాలి. వెయిట్ చెప్పాలి అంటే కేజీన్నర బియ్యంకి కేజీ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. అలాగే ఒక కొబ్బరికాయ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఇంకాస్త పిండి పడుతుంది. మరి ఇంత లూజ్గా ఉన్నా కానీ సరిగా రావు కాబట్టి మరి కొంచెం పిండి వేసి కలుపుతున్నాను. ఇక్కడ నేను ఎక్కువ క్వాంటిటీని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి కరెక్ట్ కన్సిస్టెన్సీ ఉండేటట్లు కాకుండా కాస్త లూజ్గా కలుపుకున్నాము అంటే లాస్ట్ బూరె చేసేటప్పటికి కూడా పిండి గట్టిపడిపోకుండా బూరెలు చేయడానికి వీలుగా ఉంటుంది. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ మాత్రం లూజ్గా ఉండాలి. ఇలా ఉన్నప్పుడు ఇక తడిపిండి వేయొద్దండి. తడిపిండి వేయకుండా ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకోవాలి. మంచి నెయ్యి వేసుకోవాలి, అప్పుడే బూరెలు చాలా బాగుంటాయి. ఎక్కువ స్టాక్ ఉన్న నెయ్యి కాకుండా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసిన నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. ఇలా నెయ్యి వేసేసి కొద్దిసేపు మూత పెట్టి పక్కన పెట్టాము అంటే పిండి సెట్ అయిపోతుంది. వెంటనే చేస్తే లూజ్గా ఉంటుంది కాబట్టి బూరెలు సరిగా షేప్ రావు. కాబట్టి 5-6 నిమిషాల పాటు పక్కన పెడితే సరిపోతుంది. ఇక్కడ చూడండి, మనం తీసుకున్న బియ్యానికి ఈ మాత్రం పిండి మిగిలింది. అంటే జస్ట్ ఒక పిరికెడు మాత్రమే పిండి మిగిలింది. ఎక్కువ పిండి కూడా మిగలలేదండి. బెల్లం క్వాంటిటీని బట్టి కొంచెం అటు ఇటు అవుతుంది. తడిపిండి మిగిలిన ఇబ్బంది లేదు. ఒకవేళ తడిపిండి లేకపోతే కొంచెం ఇబ్బంది పడాలి. కొబ్బరి బూరెలకి ఒకవేళ తడిపిండి మిగిలకపోయినా అంత పెద్ద కష్టం ఏముండదండి. ఒక పిరికెడు వరకు గోధుమ పిండి వేసి కలుపుకున్నాము అంటే బూరెలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఒకవేళ పిండి సరిపోకపోతే ఇక్కడ చూడండి, ఒక 5-10 నిమిషాల పాటు పిండి సెట్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. మిగతా పిండి ఆరిపోకుండా మూత పెట్టుకోవాలి, లేకపోతే ఆరిపోయి గట్టిపడిపోతుంది. చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని ఇలా ఒక కవర్ మీద వేసి బూరెల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మరి పలుచగా కానీ అలానే మందంగా కాకుండా మీడియం థిక్నెస్ ఉండేటట్లు చూసుకోవాలి. స్టవ్ మీద నూనె పెట్టి నూనె వేడైన తర్వాత ఈ బూరెలు వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి డీప్ ఫ్రై చేయాలి. హై ఫ్లేమ్లో పెట్టాము అంటే పైన కలర్ వస్తాయి కానీ లోపల సరిగా వేగవు. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 వైపులా మంచిగా రంగు మారే వరకు ఫ్రై చేయాలి. కొబ్బరి బూరెలు వేసిన తర్వాత పైనుంచి ఇలా వేడి నూనెని వేసాము అంటే బూరెలు చక్కగా పొంగుతూ వస్తాయండి. ఇలా ఒకవైపు పొంగిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసేసి మళ్ళీ మరొక బూరె వేసుకోవాలి. మరీ ఎక్కువ వేయకుండా ఒక 2 వేసి డీప్ ఫ్రై చేసుకుంటే ఈజీ అవుతుంది. ఇప్పుడు ఈ బూరె కూడా చక్కగా పొంగి పైకి వచ్చిన తర్వాత మొదటిసారి వేసిన బూరెని 2 వైపులా చక్కగా డీప్ ఫ్రై చేసేసి పక్కకు తీసేయాలి. ఇలానే మిగతావన్నీ కూడా ప్రిపేర్ చేసి ఒక చిల్లుల గిన్నెలోకి తీసుకోవాలి. ఎందుకంటే మనం కొబ్బరి బూరెలకి ఆయిల్ ప్రెస్ చేయం కాబట్టి చిల్లుల గిన్నెలో వేసాము అంటే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే సెపరేట్ అయిపోతుంది. ఇలా తీసిన తర్వాత మళ్ళీ
రెండవ వాయి వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసి హడావుడిగా చేసుకోకుండా నిదానంగా ఒక 2 వేసి డీప్ ఫ్రై చేసాము అంటే చాలా బాగా వస్తాయండి. అలాగే ఒక 5-6 వరకు చేసే వరకు బూరెలు కొంచెం సాగినట్టు అనిపిస్తాయి. ఎందుకంటే పిండి కాస్త లూజ్గా ఉంటుంది కదా. ఒక 10 నిమిషాలకే అంటే ఒక 5-10 బూరెలు చేసేసరికి పిండి చక్కగా సెట్ అవుతుంది. అప్పుడు మంచిగా రౌండ్ షేప్ వస్తాయి. ఇలానే మిగతావన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. కొబ్బరి బూరెలు ఎప్పుడు చేసినా కానీ ఈ కొలతలు ఒక్కసారి ఫాలో అవ్వండి, పర్ఫెక్ట్గా వస్తాయండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళకైనా ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా వస్తాయి. ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము అంటే వారం 10 రోజుల పాటు నిల్వ ఉంటాయి. చాలా రుచిగా కూడా ఉంటాయి. ఇప్పుడు ఈసారి వేసినవి కూడా పక్కకు తీసేసాను. అన్నీ కూడా పొంగి చాలా బాగా వస్తున్నాయి కదా. నెక్స్ట్ మళ్ళీ 3వ వాయి వేస్తున్నాను. ఇక్కడ మనం తడిపిండితో చేస్తాం కదా. ఈ కొబ్బరి బూరెలకి పిండి కొంచెం అటు ఇటు అయినా ఇబ్బంది లేదండి. అరిసెల్లాగా పాడయ్యే ఛాన్స్ ఉండదు. పిండి ఒకవేళ మిగలలేదు అనుకుంటే కొంచెం గోధుమ పిండి వేసైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇవి కూడా చక్కగా ఫ్రై చేసేసి పక్కకు తీసేస్తున్నాను. అన్నీ కూడా ప్రిపేర్ చేసేసి ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఇవి వేడిగా ఉన్నప్పుడే స్టోర్ చేయకుండా ఒక 10-15 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయాలి. పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత అంటే వేడి తగ్గిన తర్వాత స్టోర్ చేసుకున్నాము అంటే కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. చూశారు కదండి, అన్ని బూరెలు కూడా ఎక్కడ కూడా రంధ్రాలు పడకుండా పొంగుతూ చాలా బాగా వస్తున్నాయి కదా. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. అన్నీ కూడా ప్రిపేర్ చేసి ఇలా గిన్నెలోకి తీసుకున్నాను. ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక క్యాన్లో పెట్టి స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేయచ్చు. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.